వెల్కమ్ టు MK7 టీవీ. ఎంసెట్ నీట్కి ప్రిపేర్ అవుతున్న బడుగు బలహీన వర్గాల పిల్లలకి ప్రత్యేక నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించారు. KLR ట్రస్ట్ లీడ్ ఇండియా అధినేత కిచ్చనగారి లక్ష్మారెడ్డి హైదరాబాద్ నాగోల్లోని మహాత్మా జ్యోతిరావు పులే సంక్షేమ వసతి గృహంలో 200 మంది విద్యార్థులకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని నిర్వహించారు. ఈ సందర్భంగా KLR మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న అపారమైన శక్తి, జ్ఞానం, తెలివితేటలకి లీడ్ ఇండియా శిక్షణ ద్వారా ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందిస్తున్నట్లు తెలిపారు. పేదరికం పోవాలంటే మంచి చదువు, జ్ఞానంతో సాధ్యమని మరోసారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఏపీజే అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ ద్వారా తల్లిదండ్రులు, సమాజం, గురువులు చదువుల పట్ల గౌరవం పెంపొందేలా శిక్షణ తరగతులు ఇస్తున్నట్లు లీడ్ ఇండియా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో దాదాపు 1,50,000 మంది పేద విద్యార్థులకి KLR ట్రస్ట్ యాజమాన్యం లీడ్ ఇండియా శిక్షణ తరగతులు ఇచ్చినట్లు టీం సభ్యులు రంజిత్ తెలిపారు. 2025లో 327 గురుకులాలు చేయడానికి ప్రధాన కారణం ఇద్దరు. పర్మిషన్ అనేది సైదులు గారు ఇస్తే ఆర్థిక సౌజన్యాన్ని 1 కాదు, 2 కాదు, 3 కాదు 327 గురుకులాలు ఉన్నటువంటి 1,40,000 నుంచి 1,60,000 మంది విద్యార్థులకి ట్రైనింగ్ అందింది. మీరు రోజు ఇంత చక్కగా మాట్లాడుతున్నారంటే మా వెనుక ఉండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి కలాం గారి వారసత్వాన్ని, కలాం గారి ఒక ఆశయాన్ని నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తూ ఏ ఒక్క రోజు కూడా ఫొటోస్ ఇవ్వడం కానీ, ఏ ఒక్క రోజు కూడా పత్రికలు రాయించుకోవడం కానీ, ఏ ఒక్క రోజు కూడా నేను ఇది చేస్తున్నానని మీ పబ్లిసిటీ చేస్తానన్నా నా ఫోటో కూడా పెట్టకండి. పిల్లల్లో మార్పు రావాలి, పిల్లలు గొప్పలు అవ్వాలి, పిల్లలు ఉన్నతంగా ఉండాలి, అనుకుంటేనే అవుతారు, అనుకునేలా చెయ్యి బాబు అని నన్ను నమ్మి, మా టీమును నమ్మి ఇక్కడ దాకా పంపించినటువంటి గౌరవనీయులు శ్రీ కిచ్చనగారి లక్ష్మారెడ్డి గారికి శిరస్సు వంచి పాద నమస్కారం తెలియజేస్తూ, మీ ప్రేమని, ఈ క్లాస్ నచ్చితే మీకు ఉపయోగపడ్డది అనుకుంటే ఈ 2026 మొదటి ప్రోగ్రామ్ని శ్రీకారం చుడుతూ మా KLR గారికి మీరు క్లాప్స్ ఎట్లా కొడుతున్నట్టే నచ్చితే చూపించండి మీ చప్పట్ల యొక్క మోత. నేను ఇప్పుడు మాట్లాడుతా సార్తోని మీ మేడం. అండ్ రెస్పెక్టెడ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్, గుడ్ ఈవినింగ్ సార్ అండ్ మై డియర్ స్టూడెంట్స్. సార్, మీరు ఇక్కడ అరేంజ్ చేసినటువంటి ఇన్స్పైర్ అండ్ ఇగ్నిషన్ టీమ్ అనేది చాలా బాగా ఉపయోగపడింది సార్. ఇప్పటిదాకా మా పిల్లలు యాక్చువల్గా గవర్నమెంట్ పిల్లలు చాలా వీక్గా ఉంటారు ఎడ్యుకేషన్లో. వాళ్ళు స్టేజ్ దగ్గర మాట్లాడడం కాదులే కానీ ఒక టీచర్ ముందు వచ్చి మాట్లాడాలంటే చాలా భయంగా ఫీల్ అవుతారు. కానీ ఇప్పుడు ఈ ఇన్స్పైర్ అండ్ ఇగ్నిషన్ టీమ్ అనేది వాళ్ళకి నేర్చినటువంటి ఏదైతే ఉందో ఇన్స్పైర్ స్పీచ్, దాని ఆధారంగా చేసుకొని వాళ్ళు ఒకదానితో వాళ్ళు ఒకళ్ళు పోటీ పడుతున్నారు. మీ ముందు మాట్లాడాలి, మీ సర్టిఫికెట్ కోసం కాదు, మేమందరం ధైర్యంగా ఉన్నాం, మీరు అందించినటువంటి తోడ్పాటు మాకు చాలా ఉపయోగపడింది అని వాళ్ళు చెప్పడంతో చాలా సంతోషకరం సార్. సో ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు గవర్నమెంట్ కాలేజీలలో అందిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. నా మమ్మీ పేరు కవిత, డాడీ పేరు బలరామ్. అండ్ థ్యాంక్ యూ ఆల్. ఫస్ట్ నేను ఏం చెప్పాలనుకున్నా అంటే థ్యాంక్ యూ KLR సార్. నేను మిమ్మల్ని ఆల్రెడీ ఒకసారి COAలో వచ్చినప్పుడు చూసిన అండ్ ఆ రోజు చాలా ఎంజాయ్ చేసిండే మీతోటి. అండ్ మీరు చెప్పే మోటివేషన్ ప్రతి ఒక్కటి నాకు ఇంకా గుర్తు ఉంది. అండ్ అఫ్కోర్స్ మీరు చెప్పేదంతా నేను వింటా, పాటిస్తా. అండ్ చెప్పాలంటే నేను అసలు యావరేజ్ స్టూడెంట్ని. చెప్పాలంటే నేను 10th అసలు చదవకపోతుండే. అండ్ ఇంటర్లో వచ్చిన తర్వాత ఏదో ఇంకా మా మమ్మీ అంటుండే జస్ట్ పాస్ మార్క్స్ తెచ్చుకోలేక, అందరి ముందు అట్లా అంటే నాకే చాలా ఎట్లా అనిపిస్తుండే. సో పాస్ మార్క్స్ కాడికి నేను ట్రై చేస్తాను ఎప్పుడు. కానీ అట్లా అన్నా కానీ పేరెంట్స్లో ఒక బాధ ఉంటుంది కదా, ఎప్పుడు వాళ్ళ పిల్లల్ని ఫస్ట్లో చూసుకోవాలని చెప్పి. అది మాత్రం నేను పక్కా చేస్తాను, నాకు తెలుసు అది. అండ్ ఎప్పుడు మార్క్స్ తక్కువ వచ్చినా కానీ ఎవరు డిగ్రేడ్ అవ్వకండి, ఎందుకంటే ఇక్కడ మనం చూసుకోవడానికి చాలామంది ఉన్నారు. అండ్ ఇలాంటి అనేవాళ్ళు ఎంతోమంది వస్తారు. అండ్ కానీ రంజిత్ అనేలా ఎవరు ఉండరు. అండ్ చెప్పాలి అంటే సైదుల్ సార్ మీకు అసలు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా వేస్తే. నేను డాక్టర్ చేసిన దానికి థ్యాంక్స్ మాటలు చెప్పలేము సార్. నేను పక్కా డాక్టర్ అయ్యి మీ దగ్గరకు వచ్చి మీలా మీ కూతురిలా నేను ఎంతోమందికి మీ పేరు చెప్పుకుంటూ మీ పేరు మీద ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఎంతోమందికి సేవ చేయాలని నాకు చాలా
నేను పక్క చెప్తున్నా బీసీ వెల్ఫేర్లో నేను డాక్టర్ ఇక్కడికి వచ్చి మళ్ళీ మా జూనియర్స్కి నేనే ఒక ఇన్స్పిరేషన్, ఒక రోల్ మోడల్ అవుతా. అండ్ అప్పుడు రంజిత్ సార్తోనే నేను ఒక ఫెస్టేషన్ చేయించుకుంటా. అండ్